ఏంటి 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం, మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? ఏంటి మా బాస్ ఎలాగ అనేసారు, 29లో అన్న సీఎం అవుతారు అనుకున్నాం, 24లో అవ్వలేదు అని ఏమైనా బాధపడుతున్నారా? అంటే ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. చాలా సందర్భాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి కూడా గత వైసీపీ పరిపాలన గురించి వారి తప్పులు అలాగే వారు ప్రవర్తించిన విధానాన్ని బట్టే కూటమి ఏర్పడాల్సి వచ్చింది. అంటే ఆ ప్రభుత్వ తాలూకు విధానాలు, అవలంబించిన పద్ధతులు రూల్ ఆఫ్ లా వైలేట్ చేశారంటూ సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ 2021లోనే సందర్భం ప్రస్తుతించిన తీరు, అవన్నీ గమనించి కూటమి ఏర్పడడానికి ఒక బలమైన నాయకత్వం కావాలి, కూటమిగా ఏర్పడి ఆలోచన కలిగిన వ్యక్తులని, పార్టీలను, ప్రజాస్వామ్యంలో ఉండకూడని వ్యక్తులు అలాంటి వాళ్ళనే ఆలోచనతో కూటమి ఏర్పడింది. దానికి అనుగుణంగా ప్రజల మద్దతు తీసుకొని ఒక బలమైన నాయకత్వము, అందరం కలిసి పనిచేయాలి అనే ఒక సంకేతాన్ని తీసుకెళ్ళినప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. సో 164 సీట్లు ఎందుకు ఇచ్చారు, 151 ఉన్నవాళ్ళు 175 అని కోరుకున్నప్పుడు వైనాట్ 175 నుంచి 11కి వచ్చిన సందర్భానికి వాళ్ళకి తెలిసింది. ఏం తెలిసింది? మేము స్వయంగా తప్పు చేశామనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము ఏం కోరుకుంటున్నాము, కూటమి ప్రభుత్వం అనేది ఒక వన్ సైడెడ్గా ఉంటూ అలాంటి పార్టీని లేకపోతే వ్యక్తులని ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో బలమైన నాయకత్వంతో అందరము పనిచేస్తాము, కోయిలేషన్గా పనిచేస్తాం. ఇక్కడ ఒకరి హెచ్చు తగ్గులని కావచ్చు, లేకపోతే ఇంకోటని కావచ్చు, ఆయన అనుభవాన్ని వాడుకుంటాము, మేము ఎదుగుతాము. సో స్టెప్ బై స్టెప్ ఎదుగుదాము అనే ఆలోచనని మొదటి నుంచి జనసేన స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ఇప్పటికే 12 సంవత్సరాలు అయింది, ఇంకో 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎదుగుతామంటే అధికారం చేపట్టినప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఎదుగుదల మొదలవుతుంది. అధికారంలోకి రాకముందు ఒకలా ఉంటుంది, వచ్చిన తర్వాతనే కాదు వివేక్. ఇక్కడి నుంచి 15 సంవత్సరాలు అంటే 26-27 సంవత్సరాలు ప్రస్థానం అవుతుంది. అలా అని కాదు. ఇప్పుడు రాజకీయాలు వరకు వైసీపీ ఖాళీగా ఉంటుందా? రాజకీయాలు ఇప్పుడు స్టాటిక్గా ఉండవు. సో ఆల్వేస్ రాజకీయాలు డైనమిక్ కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కూటమి ఫామ్ అవ్వడానికి ఎవరూ అనుకోలేదు. కూటమి ఫామ్ అవ్వడానికి కారణమైన గవర్నమెంటు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్దాం అనుకున్నప్పుడు అలా జరగలేదు. కాబట్టి కూటమి ఎలా ఫామ్ అయింది? వారి తప్పుల వల్ల ఫామ్ అయింది. వారి తప్పులు మేము ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి. కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఉందా లేదా మీకు? ఇప్పుడు చూస్తాము, అది మొదటి నుంచి మేము కోరుకుంటున్నదే. సో ఇప్పుడు నాయకుడి ఆలోచనలకు, అభిప్రాయాలకు తగ్గట్టు మేము ప్రవర్తిస్తాం తప్ప మా ఇండివిజువల్ ఒపీనియన్స్ ప్రజాస్వామ్యంలో కుదరదు కదా. ప్రజల యాక్సెప్టెన్స్ కూడా దానికి కావాల్సి ఉంటుంది. సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు 15 సంవత్సరాల వరకు? 15 సంవత్సరాలని కాదు, మా నాయకుడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఆ కోణంలో కూటమి గవర్నమెంట్ కోయిలేషన్గా ఉండాలనుకుంటున్నాము. ఈ పరిణామ క్రమంలో మేము ఎప్పుడు అధికారంలోకి వస్తాము, లేకపోతే సింగిల్గా వస్తామా, కోయిలేషన్తో వస్తామా అనేది ప్రజల మధ్య పెడతామని. ఓకే. సో ఆ కోణాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నది. రైట్. ఓకే. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్, ఏంటి మీకు ఫుల్ జోష్లో ఉన్నది, మంచి హ్యాపీగా ఉన్నారు, పార్టీలు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం అట, ఓ ఆటలు పాటలు. ఆంధ్రప్రదేశ్ అంత సుభిష్టంగా ఉందా? సార్, ఆంధ్రప్రదేశ్ సుభిష్టంగా ఉండటానికే ప్రయత్నం జరుగుతోంది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల ఆ యొక్క పరిపాలన తాలూకు ఇబ్బందుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు నిర్విరామంగా ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు జరిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలబడటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పే దాంట్లో ఎటువంటి దాని గురించి ప్రత్యేకమైన సస్పెషల్ అవసరం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన తవ్విన గొంతకి పూడ్చాలంటే ఈ సమయం పట్టిద్ది అనేటువంటి ఒక నిశ్చితమైన అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ దీనికి సస్పెషల్ ఎందుకు? మీకు బాగానే ఉంది ఆ మాట. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయం అయితే ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాల గురించే మాట్లాడాలని కాకుండా ఒక సగటు మనిషిగా ఒక విషయం చెప్తున్నా అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన